నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయటమే కాకుండా 213 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం పట్ల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్, జిల్లా అధికారులను అభినందించారు. ఈ మేరకు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2023-24 యాసంగి ధాన్యం సేకరణపై హైదరాబాద్ నుండి ఆయన అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2022-23 యాసంగి ధాన్యానికి సంబంధించి గత సంవత్సరం ఏప్రిల్ 20 నాటికి నల్గొండ జిల్లాలో 78,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి కేవలం 7 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారని, ఈ సంవత్సరం యాసంగి ధాన్యం కొనుగోలులో భాగంగా ఇప్పటి వరకు 2,04,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా 213 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో సైతం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, సీజన్ చివరి వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. నల్గొండ జిల్లాలో 2023-24 యాసంగి ధాన్యం కొనుగోలుపై జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్కు వివరిస్తూ ఆదివారం కురిసిన వర్షానికి నల్గొండ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, ప్రత్యేకించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవలేదని, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, రెవెన్యూ అదనపు కలెక్టర్ల పర్యవేక్షణ మేరకు సంబంధిత శాఖల అధికారుల సహకారంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపోయినన్ని టార్పాలిన్లో ఇతర ఏర్పాట్లు చేయడం వల్ల వర్షానికి ధాన్యం తడవకుండా రక్షించుకోగలిగామని తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలులో భాగంగా నల్గొండ జిల్లాలో ఏ రోజు కొన్న ధాన్యాన్ని ఆ రోజే మిల్లులకు తరలిస్తున్నామని, ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 500 లారీలను ఏర్పాటు చేసి ఎప్పటి ధాన్యం అప్పుడే మిల్లులకు పంపిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో ఏపీఎంలు, మానిటరింగ్ అధికారులతో పాటు తహసీల్దార్లు ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారని, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు ఎలాంటి సమస్యలు రాకుండా పర్యవేక్షణ చేస్తున్నారని, జిల్లా స్థాయిలో జిల్లా పౌర సరఫరాల అధికారి, కోఆపరేటర్ అధికారి, డిఆర్డీఓ, జిల్లా వ్యవసాయ అధికారి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై ప్రతిరోజు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఇచ్చే సూచనలు, ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు. రైసు మిల్లుల వద్ద ఎలాంటి అన్లోడింగ్ సమస్య లేదని, ఎప్పటి ధాన్యాన్ని అప్పుడే మిల్లర్లు అన్లోడ్ చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్ మిల్లర్లతో తరచూ సమావేశాలు నిర్వహించి సూచనలు ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. రైస్ మిల్లర్లతో డిప్యూటీ తహసీల్దార్లు, వ్యవసాయ అధికారుల సమన్వయంతో సమస్యలు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుండి జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నాగేశ్వరరావు, జిల్లా కోఆపరేటివ్ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డిఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు.